రెండో సోమరస బాటిల్ మన ఇండియాలోని ఒక పెద్ద డాన్ దగ్గర దొరుకుతుంది. ఓహో, అక్కడ పెడుతున్నాం మన సినిమాకు ఒక పెద్ద ట్విస్ట్. ఓ ఒక 50 కోట్లలో చాలా ఈజీగా ఈ సినిమా తీసేయచ్చు సార్. ఆహా, బాగుంది. అవును, నీ పేరేంటి? మనోజ్ కాట్రగడ్డ. మంచి పేరు. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాడొక రాజా సోమ రసం లేరా? సార్ based on the- రేయ్, లేవరా. వెళ్ళరా బయటికి. మీకు మందు ఇష్టం లేకపోతే సిగరెట్ తో నా దగ్గర అది ఆల్రెడీ తీసేసాను, వెళ్ళు. అయితే గంజాయి పెట్టుకుందామా? బయటికి వెళ్ళరా. సార్ అయితే కుకైన్ పెట్టుకుందామా? గెట్ అవుట్. ఇంకొక ముక్క మాట్లాడితే ఎక్కడ తంతానో నాకే తెలీదు. వచ్చేసాడు పెద్ద పుడింగి. సినిమా కాకుండా జీవితంలో ఫైట్ చూసావరా నా కొడక? ఇంకొకసారి నాటకాలు వేసావో అంతే. జరగదు. మీతో వస్తున్నప్పుడే అనుకున్నాను ఇది జరగదు. రేయ్, ప్రొడ్యూసర్ ఏం చెప్పాడు? రే, ఏం చెప్పాడ్రా? అందరూ చెప్పిందేరా. అయితే ఇది దొబ్బిందా? మంచి స్క్రిప్ట్ ని అర్థం చేసుకోరు. అదేం కాదురా, నన్ను పెట్టి తిట్టు నీకు అదృష్టం లేదు. రే నోరెత్తామంటే చంపేస్తాను. దేవుడా, స్టార్ట్ అవ్వాలి. వచ్చేసాడు పెద్ద ప్రొడ్యూసర్. దీనికి యాక్సిలేటర్ లేదా? రే దా బ్రేక్ మీద కాల్ తీరా. కాల్ చేసి చూస్తాను. ఎవరికి? మన సంతోష్ శివన్ కి. మన కుసుమ కుమారా? రే, వాడే కెమెరామ్యాన్ అని ఏ ప్రొడ్యూసర్ కి చెప్పకు. చెప్తే వెంటనే నిన్ను గెంటేస్తాడు. హలో కాట్రగడ్డ, నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేయి. ప్రాపర్టీ కాస్త అప్ చేయండి, నాకు ఫోకస్ దొరకట్లేదు. నేనా? నేను ఇక్కడ పోర్టు దగ్గర ఉన్నాను. వచ్చేయండి. ఈడు బిల్డప్ ఫోటో షూట్. పాపా, కొంచెం పైకి, కొంచెం కిందకి, కళ్ళు ఓపెన్ చేయండి, కొంచెం నవ్వు. ఎస్, వెరీ గుడ్ గా. వావ్, వాట్ ఏ లైఫ్ సైన్, వాట్ ఏ ఫోటోగ్రఫీ. వెల్ డన్ మై బాయ్. బాబు, ఆ ఫోటో నాకు చూపిస్తావా? వాటి కాదురా ఫోటో, ఇటు తీసుకురారా. ఇది ఇక్కడ పెట్టేస్తా. నిన్ను ఫోటో తీయటమే పెద్ద విషయం, ఇది నా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయడానికి. కుక్కూస్ ఫోటోగ్రఫీ 800 లైక్స్ ఉన్న పేజ్ నాది. ఓహో, అయితే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లేవా? ఇన్స్టాగ్రామా? చేపలు అమ్ముతున్న ముసలిదానికి ఇన్స్టాగ్రామ్ అంట. పోరా పో, ఇంకా ఫేస్బుక్ కాలంలోనే బతుకుతున్నావు. నువ్వెలా బాగుపడతావు? అదిగో వాడు అక్కడ ఉన్నాడు. ఫోటో షూట్ అయిపోయింది అనుకుంటా. కానీ వాడు నిలబడాల్సింది ఇక్కడ కాదు, పొలాల్లో. అక్కడైతే కాకులు రావు. వచ్చేసారు. రేయ్, ఏమైందిరా? ప్రొడ్యూసర్ నటరాజు ఏం చెప్పారు? నటరాజు నేనే సినిమాటోగ్రాఫర్ అని చెప్పగానే అతను వెంటనే ఓకే చెప్పుంటా. నీ సోదాపి ముందు బండాకరా. కుళ్ళు. ఏంట్రా కుళ్ళు? కుళ్ళే, ఇది కన్ఫర్మ్. ఇది రావడం. నేను కెమెరామ్యాన్ అయినాక మంచి కారు కొంటాను, తీసుకెళ్తాను. డ్రైవర్, బండి తీ 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 తీ. ఈ ఫ్రేమ్ కూడా బానే ఉంది. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫ్రేమ్. పక్క తప్పకుండా ఆగరా. చూడరా, తాగుబోతులు అంటే ఇలా ఉండాలి. మనం స్టార్ట్ చేద్దా? అవును, స్టార్ట్ చేయ. ఏయ్, అయితే మీరు ఇంకా ఏం రెడీ చేయలేదా? డ్రైవర్ గారు, రేపు కొత్త ఇయర్ మొదలవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయినా నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేస్తావా బ్రదర్? సూపర్ స్టార్ అవడానికి వచ్చారా మనోడు. రే, అలా మాట్లాడుకురా. నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా యాక్ట్ చేస్తాను, అది పెద్ద హిట్ అవుతుంది. అబ్బో, మాటలు కాదమ్మా, చేతల్లో చూపించాలి. చూపిస్తా. ఏ ముసలాయన, పక్క జరుగు. ఏయ్, పెద్ద ఆయన్ని గుద్దొద్దురా. క్యూ చూసావా? ఇలాంటి క్యూ థియేటర్కి వస్తే ఎంత బాగుంటుంది. అవును, నువ్వు ఫోటో షూట్ వెళ్ళావే, అక్కడేం దొరకలేదా? అదొక పెద్ద పేదమ్మాయి. అమ్మాయి ప్రోడక్ట్ అప్పు చేయడానికి నేను హెల్ప్ చేశా. అవును, మీ దగ్గర ఏమి లేదా? ఉంది, ములక్కాయ. న్యూ ఇయర్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, మనం మాత్రం నోరు మూసుకొని కూర్చోవాలి. నువ్వెంతైనా విఐపి కదా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. జింది బీర్. నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు లైవ్లోకి రావడానికి నా సినిమా విశేషాలు చెప్పడానికో లేదంటే ప్రమోషన్ కోసమో కాదు.
నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నీతో షేర్ చేయడానికే. కానీ అది ఇప్పుడు కాదు, రేపు న్యూ ఇయర్ కదా. సో రేపు సరిగ్గా 11:50కి నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను. నీ కామెంట్స్ అన్నీ నేను చూస్తూనే ఉన్నాను, కానీ వాటికి రిప్లై నేను రేపు 12 గంటలకే ఇస్తాను. సో అందరికీ బాయ్. ఏం పిల్లో ఏమో ఛా, తనకేదో ప్రాబ్లం ఉంది కదా, కానీ యాక్టింగ్ ఎరగతీస్తుంది. ఇస్తాను నా తరపు నుంచి ఒక హార్ట్. హలో డాన్సర్, ఇక్కడంతా సిద్ధంగా ఉంది, మీరు వస్తే చాలు. ఐటమ్ సేఫే కదా అన్నా ఏం మాట్లాడుతున్నారు? ఈ గుంటూరు రావు దగ్గర నుంచి ఎప్పుడైనా ఐటమ్ మిస్ అవుతుందా చెప్పండి. అలా అయితే సార్ వి విల్ మీట్ టునైట్. వెయిట్ అట్ ఎయిర్పోర్ట్ ఆ. అండ్ టేక్ కేర్ ఆఫ్ మై బాటిల్. ఓకే సార్. అది కాదు డాన్సర్, మన డీల్ విషయం. అందులో ఎటువంటి చేంజ్ లేదు. బాయ్. ఈసారి మనకి పని అయిపోద్ది. ఎవరన్నా అది? డాన్. అంటే మీలాంటి డానా? నేనొట్టి డమ్మీయర్, కానీ తను డాన్, నిజంగానే పెద్ద డాన్. बॉस वो आ गया. I will call you later. $200 crores deal, huh? కానీ ప్రస్తుతం మన డాన్ గారికి టైం అంత బాగలేదు, చాలా అగ్లీ టైం. My deal, my pen. क्या देख रहे बे? इसके माँ के कलम. What the fuck? 200 crores deal, huh? You Spanish idiot. You bloody white. Oh my gosh. Oh, I'm so sorry. What kaya be? అబ్బబ్బబ్బబ్బబ్బో, ఆ తర్వాత ఏమైందన్నయ్యా? ఆ సమయంలోనే మన డాన్ గారు ఒక పోర్చుగీసు జ్యోతిష్యుని మీట్ అయ్యారు. వాడి పేరేంటి? ఛ, ఒరాంగుట. అది కాదు, ఛ, వర్కుట. Amacito, Asimala Mekoha, no Sahana, Lusimalaha, Esico Mahana, Asperito, Mama Dira. Asperito, Mama Dira. ఈ ఐటమే ఆ ఒరాంగుటన్ చెప్పిన మన నోట్ల రాని ఆ ఐటమ్. దీనికోసమే డాన్ ఇక్కడికి వస్తున్నాడు. దానికి బదులుగా నాతో పెట్టుకున్నది 50 కోట్ల డీల్.
ఇప్పుడు దీంట్లో లాభం ఎవరికి? నీకే అన్నా. కరెక్ట్. ఈ బాటిల్ ని ఎన్నో ఏళ్లుగా అమ్మాలని చాలా కష్టపడుతున్నా. తర్వాత ఈ బాటిల్ చరిత్ర ఎవరికి తెలియదు కదా. రేయ్, ఈ బాటిల్లో ఉన్న తాగేవాడు సర్వనాశనం అయిపోతాడు. ఆ బాటిల్ ని నల్లవెధవ నాకు 50 కోట్లు ఇచ్చి తీసుకెళ్లబోతున్నాడు. అవును, ఆడకెదవే ఆడకెదవే. చేపట్ట. ఏ చెప్తావాడి గురించి? అయ్యో.